తిరువూరు ఇది ఒక కీలక కాన్స్టిట్యున్సీ, విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇది కూడా ఒక సంచలనమే. కొలుకుపూడి శ్రీనివాసన్ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నారు. ఈ రోజున చూసినట్లయితే కొలుకుపూడి శ్రీనివాస్ విషయంలో కొన్ని నెగోషియేషన్స్ అయితే ఉన్నాయి. బట్ అదే సమయంలో కొలుకుపూడి శ్రీనివాస్కి సీట్ ఇవ్వడానికి కూడా కొంతమంది వెల్కమ్ చేస్తూ వస్తున్నారు. గతంలో ఆయన చూసినట్లయితే అమరావతి జేఏసీ ఉద్యమ నేతగా ఉంటూ వచ్చారు. అమరావతి రాజధాని తీసేసి జగన్ 3 రాజధానుల అంశం ప్రకటించిన దగ్గర నుంచి కూడా కొలుకుపూడి అనేక సార్లు రైతు తరపున పోరాటాలు చేస్తూ వార్తలో ఉంటున్నారు. అటు ప్రతిరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో తన వాయిస్ వినిపిస్తూ టీడీపీకి మద్దతుగా అనేక ఉద్యమాలు నిర్మించిన పరిస్థితి ఉంది అమరావతి ఉద్యమం వేదికగా. అలాంటి కొలుకుపూడి విషయంలో మాత్రం మొన్నటి వరకు ఆయన ఈ రేస్లో లేరు. టికెట్ ఇస్తారని ఒక ప్రచారం ఉన్న మొన్నటి వరకు టిల్ ఎండ్ వరకు అయితే ఈ రేస్లో లేరు. తిరువూరు నుంచి దేవదత్ ఎప్పటి నుంచో ఇన్ఛార్జిగా ఉన్నారు టీడీపీకి లోకల్గా. అయితే ఇటీవలే స్వామిదాస్ అనే వ్యక్తిని, గతంలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పనిచేసిన స్వామిదాస్ని కేసు నాని తీసుకెళ్లడం జరిగింది వైసీపీలోకి. ఈరోజు అతను స్వామిదాస్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. కోనేరు రంగారావు మనోరాలు కూడా అక్కడ టికెట్ అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు రక్షణ నిధి లాంటి వాళ్ళు వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో టికెట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈ రోజున పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు కొలుకుపూడి శ్రీనివాస్ని అక్కడ అభ్యర్థిగా ప్రకటించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఆయన టీడీపీ జెండా కూడా అఫిషియల్గా కప్పుకోవడం జరిగింది. నిన్న పార్టీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు టికెట్ దక్కించుకున్నారు. అదే సమయంలో మనం చూస్తే ఈరోజు కొలుకుపూడి శ్రీనివాస్కి అయితే మాత్రం ఒక సానుభూతి, ఉద్యమం పేరు, అమరావతి ఉద్యమం పేరుతో ఆయన చేసిన ఉద్యమాల మీద, ఆయన వాయిస్ మీద సానుభూతి ఉంది. బట్ ఇక్కడ ఉన్న గ్రూప్స్ అయితే ఉన్న విత్ ఇన్ ద పార్టీలో కానీ అటు వైసీపీ నుంచి ఉన్న గ్రూప్స్ ఆయన విజయం మీద ఎఫెక్ట్ చూపిస్తాయేమోనన్న ఒక ఆందోళన కూడా, ఒక విశ్లేషణ కూడా ఉంది. లెట్స్ సీ మరి కొలుకుపూడి సోలోగా ఎంతవరకు ఇక్కడ ఫైట్ చేసే ప్రయత్నం చేస్తారు, ఎంతవరకు నెగ్గుకొస్తారనేది కూడా మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.